ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టుకు గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటితో ఏలేరు ప్రాజెక్టు నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. క్రమేణా నీటి మట్టం పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 20,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ప్రాజెక్టుపై ఒత్తిడి పడకుండా అధికారులు 9,700 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంతం నుంచి సోమవారం ఉదయం 5 గంటలకు ఏలేరుకు 20,521 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి 3 గేట్లు ఎత్తి దిగువకు 9,775 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 86.56 మీటర్లు కాగా ప్రస్తుతం 85.51 మీటర్ల స్థాయిలో నీటి మట్టం కొనసాగుతుంది. ఏలూరు నుంచి విడుదల చేసిన నీటితో కిర్లంపూడి, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురంలోని కాలనీలు పంటలు ముంపుకు గురికానున్నాయి. అటు కిర్లంపూడి మండలం రాజపాలెం గ్రామం దగ్గర కాలువకు గండి పడింది. గండి కారణంగా రాజపాలెం పంట పొలాలు, పలు కాలనీలు నీట మునిగాయి. వరద తీవ్రతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనున్నారు.